హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోస్లో అన్నదాత సుఖీభవ మూడో విడత పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి సార్ అని చాలామంది రైతన్నలైతే కామెంట్స్ అయితే అడుగుతున్నారు. వారందరి కోసమే నేను ఇప్పుడు ఈ వీడియోనైతే చేస్తున్నాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి, అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ వెబ్సైట్ లింక్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే పేజీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత కొద్దిగా ఇలా స్క్రోల్ చేసుకుంటారండి. వచ్చిన తర్వాత ఇక్కడ నవ్ యువర్ స్టేటస్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ రైతు యొక్క ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఈ క్యాప్చర్ ఇక్కడైతే ఎంటర్ చేయండి. క్యాప్చర్ ఇచ్చిన తర్వాత సెర్చ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రైతు యొక్క ఆధార్ నెంబర్, నేము, డిస్టిక్ నేము, మండలం నేము, విలేజ్ నేము, స్టేటస్ వచ్చేసి ఎలిజిబుల్ అని రావడం జరిగింది. రీమార్క్స్ దగ్గర ఈకేవైసీ కంప్లీటెడ్ అని రావడం జరిగింది. పేమెంట్ స్టేటస్ దగ్గర ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ స్టేటస్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది. ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది. ఇక్కడ సెకండ్ ఇన్స్టాల్మెంట్ దగ్గర కూడా పేమెంట్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది. ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది. ఇక్కడ థర్డ్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ స్టేటస్ కూడా ఇక్కడ సక్సెస్ అని రావడం జరిగింది. ఇక్కడ అమౌంట్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. ప్రతి రైతన్నకి 3 విడతల అమౌంట్ అయితే క్రెడిట్ కావడం అయితే జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మీరే మీ మొబైల్లోనే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ చేసి కామెంట్స్ అయితే అడగండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.